హాయ్ స్టూడెంట్స్, ఏపీ పీజీ ఈసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ రావడం లేదు, ఒకసారి చూపించండి లేదంటే లింక్ అయినా ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు. సో సింపుల్గా ఇక్కడ మీరు చూడొచ్చు స్టూడెంట్స్, నేను స్టెప్ బై స్టెప్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ యొక్క మొబైల్ ఫోన్లో అయినా సరే మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను ఏదైతే టైప్ చేశాను గూగుల్లో ఈ విధంగా మీరు టైప్ చేయండి. 1 సెకండ్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఏపీ పీజీ ఈసెట్ 2024 అని చెప్పేసి నేను టైప్ చేయడం అయితే జరిగింది గూగుల్లో. సో ఇక్కడ ఫస్ట్ లింక్ మనకు వస్తుంది ఏపీ పీజీ ఈసెట్ 2024 అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, 1 సెకండ్ నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఏపీ పీజీ ఈసెట్ 2024 అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి స్టెప్స్, ఈ స్టెప్స్ని మీరు ఫాలో కావాల్సి ఉంటుందన్నమాట. సో ఈ స్టెప్స్లో ఏంటంటే ముందుగా మీరు మీ యొక్క కేటగిరీని బట్టి మీరు ఈ యొక్క ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే ఎంత ఫీ పే చేయాలో ముందుగా మీరైతే ఈ స్టెప్ 1 క్లిక్ చేసుకొని ఫీ పేమెంట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ ఫీ అంటాం కదా, సో ఆ రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేయండి ఈ విధంగా. సో క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి, క్యాండిడేట్ నేమ్ ఇచ్చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి, మీ యొక్క ఎస్ఎస్సి మెమో ప్రకారం మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకేనా, ఈ మొబైల్ నెంబర్ ఎవరు అనేది అడుగుతుంది. సో మీదైతే మీది, మీ ఫాదర్దా, మదర్దా, సో రిలేటివ్స్దా, సో ఇక్కడైనా ఇచ్చేయండి అనమాట. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. ఓకే, ఈమెయిల్ ఐడి ఉంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి, లేదంటే ఎవరు మీ ఈమెయిల్ ఐడి ఉన్నా కూడా ఇచ్చేయండి. తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ కేటగిరీ అనేది. ఓకే, తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ నుంచి వచ్చారు అనేది, ఈ ఎగ్జామ్ రాయడానికి మీరు ఏ డిగ్రీని చూస్ చేసుకుంటున్నారు అనేది అడుగుతుంది. సో మీరు ఏ డిగ్రీ చూస్ చేసుకోండి. తర్వాత స్పెషలైజేషన్ అడుగుతుంది. సో స్పెషలైజేషన్ కూడా ఇచ్చేయండి. వన్స్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్స్ అయితే ఇవి సెలెక్ట్ చేసుకోండి, డెబిట్ కార్డ్ అయితే ఇది, క్రెడిట్ కార్డ్ అయితే ఇది సెలెక్ట్ చేసుకొని పే చేయండి. సో పేని క్లిక్ చేయగానే మనకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏ కేటగిరీ త్రూ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నారు, మీ కేటగిరీ బట్టి అక్కడ అమౌంట్ అయితే వస్తుందన్నమాట, మీకు కనిపిస్తుంది. ఆ అమౌంట్ అక్కడ పే చేయండి. వన్స్ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు అక్కడ రిఫరెన్స్ ఐడి నెంబర్ అనేది ఒకటి వస్తుంది, అది స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే మీరు ఏదైతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారో, మెయిల్ ఐడి ఇచ్చారో వాటికి కూడా మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా, సో ఆ రిఫరెన్స్ ఐడి ఎందుకు ఏంటి అని నేను చెప్తాను మీకు. ఓకే, వన్స్ పేమెంట్ చేసిన తర్వాత అక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని కనిపిస్తే ఆ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకొని అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేయండి. వన్స్ ప్రొసీడ్ టు ఫిల్ అనేది రాలేదు, పేమెంట్ చేసిన తర్వాత సర్వర్ ఇష్యూస్ వల్ల ఏదో అయిపోయింది అనుకుందాం. ఓకే, ఆ పేజ్ క్లోజ్ అయింది అనుకుందాం. సో మీరు ఏం చేయండి అంటే మళ్ళీ హోమ్కి వెళ్ళండి, అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి మీరు పేమెంట్ చేశారు కదా, నో యువర్ పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి. ఫస్ట్ మీ యొక్క పేమెంట్ చేసినటువంటి స్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోండి. నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసుకొని క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీ పేమెంట్ స్టేటస్ ఏంటి అనేది అక్కడ కనిపిస్తుంది. సక్సెస్ఫుల్గా మీరు మీ యొక్క పేమెంట్ చేశారు అని అక్కడ వస్తే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేయండి. ఓకే, లేదా ఇంకేమైనా ఎర్రర్స్ వచ్చినట్లయితే కాసేపు ఆగి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఓకే, వన్స్ పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత హోమ్కి వచ్చేసి ఇక్కడ ఫిల్ అప్లికేషన్ అని కనిపిస్తుంది చూడండి. ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడికి రండి, స్టెప్ 3కి రండి అని చెప్పేసి చెప్తున్నారు. ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిఫరెన్స్ ఐడి నెంబర్, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. జాగ్రత్తగా మీ యొక్క డీటెయిల్స్ అంతా కూడా అక్కడ సబ్మిట్ చేసేయండి. ఓకేనా, ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే వస్తుంది. ఓకే, వన్స్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని మనకు వస్తుందన్నమాట. ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, వన్స్ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ ప్రింట్ కాకపోయినా అగైన్ ఆ పేజ్ కూడా డిసపియర్ అయినా క్లోజ్ అయినా మీరు అగైన్ ఏం చేస్తారంటే హోమ్కి వచ్చేయండి. హోమ్కి వచ్చి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్, ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్, మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మాత్రం ఇక్కడికి రండి, ఈ స్టెప్ 4కి రండి అని అడుగుతుంది. సో స్టెప్ 4 మీద క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడు వస్తుందంటే వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మెయిల్ ఐడికి అయితే వస్తుంది. ఓకే, సో పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ కింద మీకు ప్రింట్ ఆప్షన్ ఉంటుందన్నమాట, దాని మీద క్లిక్ చేసుకొని మీ యొక్క మొబైల్ ఫోన్లో కానీ సిస్టంలో కానీ సేవ్ చేసుకోండి, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఓకే,
సో స్టూడెంట్స్ ఇదనమాట ప్రొసీజర్. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరైతే సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు గూగుల్లో ఏపీ పీజీసెట్ 2024 అని చెప్పేసి ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ హెడ్లైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే గూగుల్లో వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిషన్ చేసుకోండి. ఓకేనా? సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఐఎమ్ సారీ, నేను ఫ్యూచర్లో కరెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.